వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా అంబటి రాంబాబు గారి వీడియో చూసేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అదేదో ఒక సామెత ఉంది బ్రదర్, నిద్రపోతున్న వాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని మనం ఏం లెగ్గొడతాం? తెలిసినోడికి తెలవనోడికి చెప్పొచ్చు, తెలిసి కూడా తెలియనట్టుగా విని కూడా వినట్టుగా ఉండేవాళ్ళని మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇంత బ్లెండర్స్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి? ఎక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంటు? 7 గంటల సేపు 7-20 నిమిషాల వరకు నా ఇంటి ముందు విధ్వంసం చేస్తుంటే కళ్ళు మూసుకున్న పోలీసులు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది నాకు తెలియగడుగుతాను. పెట్టుకోవచ్చుగా, కేసు పెట్టుకోవచ్చు, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అనుకో జైలుకి పంపవచ్చు. ఇదేం గొడవ? ఇంటి మీద దాడి చేస్తారా? ఇలాంటి ప్రెసిడెంట్ వస్తే ఎవరింటి మీద ఎవరు దాడి చేయడం? ఇంకా పోలీసులు మేనేజ్ చేసుకుంటే ఎవరి మీద దాడి చేయొచ్చు, నన్ను కూడా చంపేయచ్చు నడి రోడ్డు మీదే. తర్వాత కేసులు వేసాక సంగత పోలీసులు మేనేజ్ చేసుకుని ఏదేం చేసేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది కదా. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి? ఆయనకి ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకి జనసేనకు కూడా కాదు, ఆయన వరకే. జనసేనకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాపం. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, ఏం ప్రభుత్వం కాదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని జనసేన వాళ్ళే అంటున్నారు. కానీ జనసేనకి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఆయనకు కావాల్సిందంతా ఇస్తున్నారు అని అనుకోవాలి మనం. అంతకుమించి ఏముంది? ఆయన ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటాడు, అసభ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయి అంటాడు. ఏం మాట్లాడి నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు అసభ్యంగా జరుగుతున్నాయి కాబట్టి దాడులు జరుగుతున్నాయి అంటే చాలామంది పెద్దలు కూడా చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి రిమాండ్కి పంపించారు పోలీసు వారు. మీ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. నా ఇంటి ముందు నా కార్లు, నా ఇల్లు ధ్వంసం చేశారు. 307 దాకా వెళ్ళారు, విధ్వంసం చేశారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఆ రోజు ఉదయమే నన్ను పోలీసు లాకప్లో పెట్టగానే ఆ రోజు ఉదయమే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. సింప్లీ ద స్టేషన్ బెయిల్ హ్యాస్ గ్రాంటెడ్. నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు ద్వేషం, రెండో అడుగు అది వెయ్యబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళు బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా 40% మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా నాకే జరిగితే ఇంక చిన్న చిన్న నేరస్తుల్ని, నేరం మోపిన వారిని ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మేమందరం చూస్తున్నాం. బేడీలేసి నడిపించారు. నడిపించకూడదు. నన్ను లాకప్లో వేయచ్చు, తప్పలేదు, వేసుకోండి, ఉన్నా లాకప్లో. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కాళ్ళు చీల్చి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇమీడియట్గా ద డే
నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో రాత్రి 8:30-9 గంటలకి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి నేను ఈ విషయాలు చెప్పి రికార్డ్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము. ఒక్కటొక్కటిగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందే, 31వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్, అది నాకు జరగవచ్చు, రేపు మరొకరికి జరగవచ్చు. అతి దారుణమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? పోలీసులు దొంగలు కలిసిపోతే ఏమైపోద్ది? పోలీసులు రౌడీలు కలిసిపోతే ఏమైపోతుంది? అదే జరిగింది. న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. చట్టం మీద విలువ పోతుంది, చట్టం మీద గౌరవం పోతుంది. కాబట్టి చట్టం మీద గౌరవం పెంచే విధంగా, మాకెవ్వరి మీద వ్యక్తిగతంగా లేదు, చట్టం మీద గౌరవం పెంచే విధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి ఒక సరైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచాలనే తాపత్రయంతోనే. చూశారుగా, రెగ్యులర్గా అంబటి రాంబాబు గారిని చూస్తే ఆయన చక్కగా ఒక కుర్తా పైజామా వేసుకొని, ఇక్కడేమో నవరత్నాలు లోగో పెట్టుకుని, నా గుండెల్లో జగనన్న ఉన్నాడు అనేటువంటి ఒక అటైర్ తోటి, ఒక ఫీల్ తోటి ఆయన కనిపిస్తూ ఉంటారు. దానికి స్వభావ విరుద్ధంగా ఇవాళ వేసుకున్నటువంటి డ్రెస్, అంటే ఆయన వృత్తి ప్రస్తుతం అది రాజకీయ నాయకుడైనా లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఎందుకో ఈ అటైర్లో ఆయన చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది, చాలా ముద్దుగా ఉన్నారు, బాగున్నారు. అంబటి రాంబాబు గారు ఇలాంటి డ్రెస్ స్టైలే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా హుందాగా ఉంటుంది. ఒక అభిమానిగా ఆయనకి చెప్పేటువంటి ఒక మంచి మాట. సరే, ఇక పాయింట్లోకి వెళ్తే, ఇక పోరాటం చేస్తారట, అక్రమంగా కేసు పెట్టిందిట, పోలీసులేమో ఆయన్ని కొట్టడానికి ట్రై చేశారు, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారట, 2 CAలట. పోనీ దానికి సంబంధించి అక్కడ ఏమన్నా CCTV ఫుటేజ్ ఉందా? ఇవన్నీ కూడా బయట పెట్టేస్తే అయిపోతుంది అనేది బయట అనుకుంటున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఇన్ని కేసులు పెట్టారు, నేనేదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాయంట, అందుకని నా ఇంటి మీద దాడి చేసేశారు, పోలీసులు ఈ విధంగా అసలు చేస్తారా ఇది అని చెప్పని ఆయన కేసు ఆయనే వాదించుకుంటారట. అంటే ఇందులో 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున చూసినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని బీట్ చేసేలాగా అంబటి రాంబాబు గారు అడుగులు వేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం ఒకటి కలుగుతుంది. అంటే పొన్నవోలు గారి రికార్డ్ అయితే ఎవరు బ్రేక్ చేయలేరు, అందరికీ తెలిసినటువంటిదే. ఆయన్ని బీట్ చేయాలి అనేది కూడా కాస్త సాధ్యం కానటువంటిది. అంబటి రాంబాబు గారికి అది కూడా తెలుసు అని సెటైర్లు వినిపిస్తున్నాయి. బట్ లాయర్గా ఇప్పుడు ఈయన చేసేటువంటి ప్రయత్నం, ఇక మేము పోరాటం చేస్తాము, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ గవర్నెన్స్ అంటున్నారు. అంటే ఏంటి, ఆయనకి మాత్రం అన్ని ఇస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి ఆయనకి మాత్రమే ఫ్రెండ్లీనేమో అంటూ ఇంకొక చురకంటించారు, వ్యంగ్యంగా మాట్లాడారు. అండ్ కొన్ని విషయాలు మర్చిపోయినట్టున్నారు. బేసిక్గా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నన్నే ఇంతలాగా ఇబ్బంది పెడితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని. నిజమే, కిరణ్ కుమార్ తన్ని కూడా మరి పోలీసుల చేతిలోనే జరిగింది, అప్పుడు మరి అలా ఏమీ జరగలేదు. అబ్దుల్ సలాం కుటుంబం కారణం, ఒక SI ఇంకో హెడ్ కానిస్టేబుల్, అలా కూడా ఏం జరగట్లేదు. జత్వానీ ఏకంగా IPS ఆఫీసర్లే ఉన్నారు, అలా కూడా ఏం జరగడం లేదు. తెలుగుదేశం పార్టీ మీద దాడి, పార్టీ ఆఫీస్ మీద దాడి, పోలీసులే పక్క నుండి మరీ పంపించేశారు, వీడియోల్లో చూసాం, అలా కూడా ఏం జరగడం లేదు. అండ్ పట్టాభి ఇంటి మీద దాడి, తర్వాత గల్లా జయదేవ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, బండారు వంశీకృష్ణ చేతులు విరక్కొట్టేశారు, చేతులు విరక్కొట్టేశారు లాగేసి. ఆయనకి సంబంధించి అలా జరగట్లేదు, ఇక్కడ వరకు చేతులు కాళ్ళు విరగట్లేదు. రఘురామకృష్ణరాజు గారు అప్పటి MP, ఇప్పటి డిప్యూటీ స్పీకర్, కస్టోడియల్ టార్చర్ అయితే ఇప్పటివరకు ఏ నేతకి కూడా ఆయనకైనట్టు అవ్వలేదు. అఫ్కోర్స్ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఇంకా ఏం చెప్పాలి, ఏమనాలి. అంబటి రాంబాబు గారికి మరి ఇవన్నీ గుర్తులేవా? ఆ 5 ఏళ్లలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనూ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలోనూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో మరి ఈ సంఘటనలన్నీ మర్చిపోయి ఇప్పుడేదో సరికొత్తగా కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేస్తోంది, ఇలా చేసేస్తోందంటే, అదే మాట ఏదైతే అంబటి రాంబాబు గారు స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ మాట అన్నారు చూసారా, అదే మాట ఆవేశం ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా సరే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అంబటి రాంబాబు గారిని అంటే కోపం వస్తుందా రాదా? అదే మాటని
జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా ఎవరు అనలేదు, అనకూడదు కూడా. అన్నటువంటి వ్యక్తి, అలా మాట్లాడినటువంటి వ్యక్తి పుంగనూరులో ఓం ప్రకాష్, ఓం ప్రతాప్ సంథింగ్, ఈ మద్యం ధరలు ఇలా ఉన్నాయి ఇది అని చెప్పి తాగిన మత్తులో మాట్లాడిన దానికి రెండో రోజుకి శవమై తేలాడుగా. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి బోస్డీకే అని పట్టాభి గారు అన్నారు అని దాన్ని పోలీసు సంస్మరణ సభలో మళ్ళీ అదే మాట అంటే దీనికి మీనింగ్ అంటే ఇది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి బీపీ వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారిని అంటే బీపీ వస్తుంది కదా. 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఇవన్నీ మర్చిపోయారేమో అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక నుంచి ఈ లాయర్ జీవితాన్ని గడపాలి అని ఆయన డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. యాజ్ పర్ ప్రెస్ మీట్ సారాంశాన్ని చూస్తే మంచిదే, తప్పేమీ లేదు. సో ఆయన సరికొత్త ప్రొఫెషన్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అప్పట్లో లాయర్ అనగానే గుర్తొచ్చేటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా లాయర్ సుభాషిణి, తర్వాత జస్టిస్ చౌదరి, తర్వాత శారద గారిది ఏదో సినిమా ఉంటుంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అలాగే లాయర్గా చాలామంది ఉద్దండులైనటువంటి నటులు ఎంతోమంది ఆ పాత్రల్ని అద్భుతంగా పోషించారు. ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదు అంటే మన వెంకటేష్ గారు ధర్మచక్రంలో, బాలకృష్ణ గారు, ఎంతోమంది లాయర్ పాత్రలకి తెలుగు నటీనటులు హిందీలో కూడా ఉన్నారు అనుకోండి. ముఖ్యంగా మన దగ్గర మనం చూసుకున్నప్పుడు చాలామంది ఫేమస్ ఉన్నారు. లాయర్గా అసలు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి దానికి అదే కోవలో నటన మీద కూడా చాలా ఆసక్తి ఉన్నటువంటి గౌరవ అంబటి రాంబాబు గారు లాయర్ వృత్తిలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆల్ ద బెస్ట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.